భగవద్గీత మూడో భాగము. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. పార్థ, నా యందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునకుపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగుహ్య యోగములు సమాప్తము. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములయందలి సమస్త భూతములు జన్మించును. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకుంచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడను నేనే. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంప్రాప్తమగును. పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములగు నా సర్వరూపమును కన్నులారా దర్శింపుము. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలగుగా గల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లియు నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయించి నాకు ప్రసన్నుడవుగమ్ము. కృష్ణ, ప్రసన్నుడవుగమ్ము. అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతకగల వారిందెవ్వరునూ లేరు. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. అర్జున, నీవు దర్శించిన ఈయన స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. ఎవరు నాయందే మనసు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. అభ్యాసయోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. శత్రుమిత్రుల యందును మానముల యందును శీతోష్ణ సుఖదుఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. అర్జున, దేహము క్షేత్రమనియు
దేహమునెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములైనయు వానికి ఇతరములైనవి అజ్ఞానములు అనియు చెప్పబడును. ప్రకృతిని మాయయని అందురు. అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. శరీరము నశించినను తాను సశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అర్జున, గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యును కర్మలనాచరించువాడు కాడు. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునకుపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.